హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ దోశలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మెత్తగా మినపప్పుతో అవసరం లేకుండా మనకు దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఏ వంట అయినా సరే ఒకసారి నేను చేసి చూశాకే తర్వాత ఆ వీడియో తీసి పెడతానండి. నేను ముందుగా నేనైతే ఒక అరకిలో బియ్యం తీసుకున్నానండి. స్టోర్ బియ్యం తీసుకున్నాను. దోశకి ఎలాగైతే నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. సొరకాయ అండి, ఒక సొరకాయలా తీసుకున్నాను నేను. సొరకాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి పైన చెక్కు నల్లగా ఉంటుంది కదండి, అక్కడక్కడ అదంతా పీలర్తో తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చెక్కు అంతా తీయాల్సిన పని లేదండి. చెక్కు అంతా తీస్తే ఇంకా టేస్ట్ ఏమి ఉండదు. ఇంకా నల్లగా ఉంటుంది కాబట్టి అది మాత్రం పీలర్తో తీసాను. ఇంకా బియ్యం అండి, ఇవి మిక్సీకి వేసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా మనకు దోశపిండి ఎలాగ పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలి. అదే పిండిలో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని సొరకాయ ముక్కలు వేసుకొని పట్టుకోవాలి మెత్తగా. ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని వేసుకొని పట్టుకున్నాక అవి తీసుకొని ఒక గిన్నెకి వేసుకొని తర్వాత ఈ ముక్కలను కూడా పట్టుకోవాలి. అలాగే మెత్తగా వాటర్ అవసరమేం లేదండి, అవే సరిపోతాయి. మెత్తగా పట్టుకోవాలి. ఆ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం వేసుకొని ఒక గరిటె తీసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. మినప దోశల కన్నా చాలా బాగున్నాయండి దోశలు మాత్రం. చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి దోశలు మాత్రం. అందులోకి పల్లీ చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగున్నాయి దోశలు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అది దోశపిండి పట్టుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే బయట పెట్టలేదు, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారా, అందులో కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. దోశపిండి అంతా బాగా కలుపుకొని ఇంకా దోశ వేసుకోవాలండి. పాన్ పెట్టుకొని వెంటనే దోశ అనేది వేయకూడదండి. ఒక క్లాత్ తీసుకొని తడి నీళ్ళతోటి తుడిచాక కొంచెం ఆయిల్ వేసుకొని అదే బట్టతోటి అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేసినాక మనం దోశ వేసుకోవాలి. అప్పుడే దోశ నల్లగా మాడకుండా అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకోవాలి. మనం పెద్ద దోశలైనా వేసుకోవచ్చు పెద్దగా, లేదంటే చిన్నవి ఊతప్పంలాగా అయినా వేసుకోవచ్చు. పైన కొంచెం ఆయిల్ వేసుకొని మరో పక్కకు కూడా కాల్చుకోవాలి. దోశల్లోకి రోటి పచ్చళ్ళు అయినా మన పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మనం ఆనియన్ దోశ అయినా వేసుకోవచ్చండి. పైన సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ అయినా పెట్టుకొని వేసుకోవచ్చు, అలాగైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో దోశ చూపిస్తున్నాను. నేనైతే చిన్న చిన్న దోశలు వేశాను. ఇప్పుడు సొరకాయలు మంచి సీజన్ అండి, మార్కెట్లో బాగా వస్తున్నాయి. చాలా బాగుంటుంది సొరకాయ దోశ. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత ఫుడ్ డైరీస్. బాయ్.